జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో పార్లమెంట్ కార్యాలయం నూతన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మి, డోలర్స్ దివాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్ణ కుంభంతో అతిథులకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ కార్యాలయం పార్టీకి కొత్త దిశను చూపుతుందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు సమన్వయం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. మహిళలు, యువతకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందని నాయకులు సూచించారు. తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం కార్యాలయం ప్రారంభించుకున్నాం. బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ జరిగింది. దివాకర్ రెడ్డి గారు కన్స్ట్రక్ట్ చేయించారు. ఒక కేంద్ర మాజీ మంత్రి ఈరోజు బాధ్యతలు స్వీకరించింది. నిజంగా స్వాగతించాల్సిన విషయం. అట్లనే కూడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసేవాళ్ళు. ఈరోజు ఈ బిల్డింగ్ 2 months లో కట్టించారంటే అందరూ కూడా కార్యకర్తలందరూ కొనుక్కోవడం. అట్లే నేను ఏమంటానంటే తిరుపతి పార్లమెంట్ అంటే ఒక కృష్ణపట్నం పోర్ట్, ఒక దుగ్గరాజపట్నం పోర్ట్, ఒక శ్రీ సిటీ, ఒక క్రిస్ సిటీ, ఇటువంటి అన్నిటికీ ఒక ఎయిర్పోర్ట్. మీరు ఉండే తిరుమల ఏడుకొండల స్వామి, అది ఆల్మోస్ట్ వరల్డ్ లో నంబర్ 1 టెంపుల్ ఉండే పార్లమెంట్ ఇది. మేమందరం ఆ పార్లమెంట్ లో ఉన్నాము. మంచి కమిటీ కూడా అందరిలో ఈ జరిగే అభివృద్ధిని చూసి ఓచుకోలేక మాట్లాడుతున్నారు. క్రిస్ సిటీ ప్రధానమంత్రి గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేశారు. ఇక్కడ 3-4 కోట్ల రూపాయలు క్రిస్ సిటీ వస్తుంది, ఇండస్ట్రియల్ సిటీ వస్తుంది. ఇవన్నీ పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి, పరిశ్రమలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వచ్చింది. ఇది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇది స్వాగతించాల్సిన సమయం. అటువంటిది అవతల ఉండే పార్టీకి ఏంది, వాళ్ళకి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, అమరావతి డెవలప్ కాకూడదు, పోలవరం మంచి జరిగే విధంగా ఎవరు ఏ ఇబ్బంది జరగకుండా ఇది వాళ్ళందరికీ కుటుంబం. ఇది అందరూ కూడా ఏ టైం అయినా వాళ్ళ ఆఫీస్కి రావచ్చు. వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఉండే కమిటీ, జిల్లా కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యాలయాన్ని వచ్చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలో, పార్టీకి ఏ విధంగా వాళ్ళ తరఫున సహాయం పడతారని చెప్పి అందరూ కూడా దీన్ని ఈ పార్టీ కార్యాలయం వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానానికి పెట్టే విధంగా ఈరోజు రాత్రి పొగులు కష్టపడుతూ దేశాలు తిరుగుతూ ఎన్నెన్నో కంపెనీలు తీసుకొని వస్తూ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి స్త్రీ శక్తి కూడా అందరూ బాగుండాలని మొన్న వికలాంగులకు కూడా ఫ్రీ బర్త్కి చెల్లుబాటు అయింది. ఎందుకంటే మీకు అందరూ తెలిసి ఈరోజు మనకు 2019-2024 వరకు రాష్ట్రం ఏ విధంగా అతలాకొతలం అయిపోయింది. అన్ని విధాలుగా ఈరోజు రహదారులు లేవు, డెవలప్మెంట్ లేవు, కంపెనీలు లేవు, ఏమీ లేవు. కానీ వచ్చేటువంటి 20 నెలల్లోనే ఈరోజు చూస్తున్నారు మీరు ఎన్ని రహదారులు వచ్చాయి, డెవలప్మెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, కంపెనీస్ ఎన్ని వచ్చాయి. అదేవిధంగా ఈరోజు మా తిరుపతి పార్లమెంట్కి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మనకు